మతం అంటే దేవుడికి పూజలు చేయడమా, మనుషుల్ని పగలపెట్టేసే ఆయుధం అయిపోయిందా? కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎవరు స్టార్ట్ చేశారో, ఎందుకు ఇప్పటివరకు ఆగలేదో, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మన హిస్టరీలో డీప్గా వెళ్తే అది నిజంగా షాక్ ఇస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ చాలా సెన్సిటివ్, చాలా డీప్. మత కలహాల గొడవలు, అంటే మతాల మధ్య జరిగే గొడవలు, అల్లర్లు, యుద్ధాలు. యాక్చువల్గా ఇవి ఏ రీజన్స్ తో జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. అందుకే ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా, క్లియర్గా, ఎవరిని అబ్యూజ్ చేయకుండా. మన దేశంలో మతాల గొడవలు ఒక సైకిల్ లాగా ఇప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, షేర్, కామెంట్ వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన భారతదేశం అంటే ఒక కలర్, ఫెస్టివల్, కల్చర్, రిలీజియన్ అన్ని కలిసి ఉండేది మన భారతదేశం. అన్ని కలిసి ఉంటూ కొన్నిసార్లు కొందరి మాటల వల్ల ఒక స్పార్క్, ఒక రూమర్, ఒక పొలిటికల్ స్పీచ్ చాలు టెన్షన్ బిల్డ్ అవ్వడానికి. కొందరు ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే, భారతదేశంలో మతం అనేది ఒక ఎమోషన్, కానీ సేమ్ ఎమోషన్ ని మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని అంటున్నారు. చాలా మంది అనుకుంటారు మన భారతదేశంలో మత కలహాల గొడవలు అనేటివి రీసెంట్ గా వచ్చిన సమస్య అని చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. చాలా శతాబ్దాల నుంచి, చాలా ఏండ్ల నుంచి ఉన్న కథ. మొఘల్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, పార్టీషన్ టైం అన్ని కలిసి ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేశాయి. బ్రిటిష్ టైంలో ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. అదేంటంటే డివైడ్ అండ్ రూల్. హిందూ ముస్లిం ని సపరేట్ చేసి తప్పుడు అభిప్రాయాలు వచ్చేలా చేశారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ క్రాక్. ఇప్పటి వరకు పూర్తవ్వలేదు. పార్టీషన్, ద బిగ్గెస్ట్ వర్డ్. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన ఆ ప్రాంతంలో మన హిస్టరీలో పెద్ద విషాదంగా మారింది. లక్ష మంది ఒక నైట్ లో రిఫ్యూజ్ అయ్యారు. వేల మంది దాకా చనిపోయారు. మనుషులు మతం పేరుతో ఒకరి మీద ఒకరు, అందరూ వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇది ఒక భయం లాగా మారింది. స్వాతంత్రం తర్వాత సైలెంట్ అయిపోయాయి అనుకున్నాం, కానీ కొంత విషయంలో ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ వైలెన్స్ అప్పుడప్పుడు అక్కడక్కడ జరిగాయి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే 1984లో యాంటీసిక్ అల్లర్లు, అయోధ్య బద్రీ మసీద్ ఇన్సిడెంట్, 2002లో గుజరాత్ అల్లర్లు, 2013లో ముజాఫర్ నగర్, 2018 నుంచి 20 వరకు కౌ విగిలైజేషన్స్. ఎవ్రీ ఇన్సిడెంట్ లో కామన్ పెయిన్, ఫియర్, లాసెస్ ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. మతం అనేది డిఫరెంట్ కావచ్చు, కానీ పెయిన్ మాత్రం అందరికీ ఒక్కటే, సమానంగా ఉండేది. ఇలాంటి గొడవల ప్రకారం కొన్ని ఇంటర్వ్యూలలో ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పారంటే, వైలెన్స్ కి కారణం ఒక రిలీజియన్ కాదు, పొలిటీషియన్స్ కి మరికొన్ని గ్రూపులకి మతం అనేది ఒక టూల్ లాగా వాడుకొని గొడవలు పెట్టి వాళ్ళు హైలైట్ అవుతారు. ఓటు కోసం అటెన్షన్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే మనం మతం పేరుతో ఎమోషన్ గా స్టే అవుతాం. ఆ ఎమోషన్ ని మిస్యూజ్ చేసి ఓటు కోసం, అటెన్షన్ కోసం వైలెన్స్ క్రియేట్ చేసి హైలైట్ అవుతారు. ఇలాంటి ఇన్సిడెంట్లలో ఇన్నోసెంట్ పీపుల్స్ మాత్రమే చాలా బాధపడుతున్నారు. 2005 నుంచి 2009 మధ్య యావరేజ్ 130 మెంబర్స్ డెత్ పర్ ఇయర్ కమ్యూనల్ వైలెన్స్. రీసెంట్ గా తగ్గిపోయింది, కానీ మాబ్ లాంచింగ్, కౌ ప్రొటెక్షన్, హేట్ స్పీచెస్ వల్ల అట్మాస్ఫియర్ అంతా దెబ్బతింటుంది. మన సోషల్ మీడియా ఎలా అంటే, ఒక ఫేక్ పోస్ట్ చూస్తే చాలు, ఒకసారి ఆలోచించండి, ఒక్క వాట్సాప్ మెసేజ్, ఎవరో ఒక ఆవుని చంపేస్తున్నారని మెసేజ్ చేస్తారు. ఎవిడెన్స్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా లోకల్ యూత్ ఎమోషన్ అయ్యి అటాక్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? తర్వాత రియలైజ్ అవుతారు దిస్ మెసేజ్ వాజ్ ఫేక్ అని. ఏం లాభం అప్పటికి? ఇక్కడంతా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కదా. ఎక్కువగా బాధపడుతుంది ఎవరంటే ఒక కామన్ మ్యాన్ మాత్రమే. డైలీ పనికి వెళ్ళే ఆటో డ్రైవర్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్. కానీ మత పెద్దలు, రాజకీయ నాయకులు వాళ్ళు సేఫ్ గానే ఉంటారు ఇలాంటి గొడవలు క్రియేట్ చేసి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ ప్రకారం ఇండియన్ హ్యూమన్ రైట్ కమిషన్, మైనారిటీ కమిషన్, అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. కానీ ప్రాక్టికల్ గ్రౌండ్ లో మాత్రం పొలిటికల్ ప్రెజర్, ఫాస్ట్ యాక్షన్ ఇలాంటి వల్లనే అల్లర్లు కంట్రోల్ అవ్వట్లేదు. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ Amnesty, Human Rights Watch and USCIRF అబ్జర్వ్ ఇండియన్ రిలీజియన్స్ ఫ్రీడమ్. వీళ్ళు ఏం చెప్తారంటే, కౌ ప్రొటెక్షన్, మాబ్స్, యాంటీ కన్వర్జేషన్ మిస్యూజ్, మైనారిటీ ఫియర్ అట్మాస్ఫియర్ అన్ని నోట్ చేస్తారు. అందరు ఇండియన్స్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని కాదు, కానీ కళ్ళు తెప్పించేలాగా ఉంది. కానీ ఇండియాలో ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఇది నెగిటివ్ సైడ్ మాత్రమే కాదు. రియల్ గ్రౌండ్ లో మాత్రం థౌజండ్స్ ఆఫ్ ఇండియన్స్, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ మంచి బాండింగ్ తో కలిసిమెలిసి ఉంటారు. డైలీ లైఫ్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ పీస్ గా ఉంటే న్యూస్ లో హైలైట్ అవ్వదు ఇలాంటి విషయాలు. అల్లర్లు చేసేది మాత్రం 1%, పీస్ గా ఉండేది మాత్రం 99%. అసలు ఇది ఫ్యూచర్ లో స్టాప్ చేయగలుగుతామా? అసలు అవుతుందా? కాదా? ఎస్, చేయగలుగుతాం. మెచ్యూర్ అయిన సొసైటీయే స్టాప్ చేయగలుగుతుంది ఇలాంటి విషయాలను. 3 పనులు చేస్తే చాలు. ఫస్ట్, ఆ రూమర్ నిజమేనా కాదా అనేది తెలుసుకోవాలి. మతం అనేది పర్సనల్ పీస్ కోసమే, కానీ నాట్ ఫర్ వైలెన్స్. ఫోకస్ ఆన్ ఐడెంటిటీ అండ్ హ్యూమానిటీ. ఇది సినిమాటిక్ గా అనిపించచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఇదే
చాలా పవర్ఫుల్. ద మెసేజ్: భారతదేశాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఒక బాంబ్ అవసరం లేదు, చిన్న రూమర్ చాలు. మతాన్ని మిస్యూజ్ చేస్తే ఒక కంట్రీ పవర్ లాస్ అవ్వదు, ప్రజల్లో ఉన్న ప్రేమను లాస్ అవుతుంది. మనం మతాన్ని ఫాలో అవ్వాలి, తప్పులేదు, కానీ హేట్ చేయకూడదు. హ్యుమానిటీ ఫస్ట్. ఏ దేవుడైనా ఒకటే పాట చెప్తాడు, మనిషిని బాధ పెట్టకుండా ఉండు, బస్ అది పాటిస్తే భారత్ అన్స్టాపబుల్. సో గైస్, ఇది మన రిలీజియన్ వైలెన్స్ ఇన్ ఇండియా. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.